ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు కట్టించినాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మీరు అల్లుడు తేడ వండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, కోడి పిల్ల కుక్క పిల్ల ఉంటే యాడ కట్టేసుకుంటారని కేసీఆర్ మనకు ఊరిచ్చిండు కానీ ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2000 కోట్లతోని గడి నిర్మించుకున్నాడు. కానీ మనకెవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాడికి ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉండే. కానీ ఏ పేదవాడికి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ చేయలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ప్రతి వారం మీ ఇంటి పన్నులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది. దళారులు లేరు, లేకపోతే దగా లేదు. ఎవడు పేదవాడు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం. ఇవాళ పేదలు ఇండ్లు కట్టుకుంటారు. అందుకే లక్ష్మారెడ్డి ఇంకో 3,000 కావాలి మాకు మా మిర్యాలగూడానికి అని అడుగుతున్నాడు. ఒక లక్ష్మారెడ్డి కాదు, ఏడికెళ్ళినా ఎమ్మెల్యేలు ఒకటే మాట అంటారు, అన్నా ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, మాకు ఛాయ్ మంచినీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, కానీ మాకు ఒక 3-4 వేల ఇందిరమ్మ ఇల్లు మా నియోజకవర్గానికి ఇవ్వండి, పేదోళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని అడుగు